ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా ఈ ఉదయకాలమందు శుభములు తెలియజేస్తున్నా. ఒక చక్కటి గొప్ప మిషనరీ విలియం కేరీ గురించి ఈ ఉదయకాలమందు నేను కొద్ది మాటలు మీ ముందుంచుతాను. దయచేసి ఎవరూ కూడా వినకుండా స్కిప్ కొట్టుకుంటూ వెళ్ళిపోమాకండి. చాలా చక్కటి విషయాలు. ఆయన వల్లే మనం ఎన్నో లాభాలు, ఎన్నో ప్రయోజనాలు, ఎన్నో ఆత్మీయ మేలులు మనం పొందాము. కనుక ఆ వ్యక్తి గురించి తెలుసుకోవటం, నేర్చుకోవటం ఎంతైనా మనకు దీవెన. విలియం కేరీ అనే ఒక మిషనరీ అంటే వేరే ప్రాంతం నుంచి ఈ ప్రాంతానికి వచ్చి దేవుని సువార్తను ప్రకటించిన వారిని మిషనరీ అని అంటారు. విలియం కేరీ ఇంగ్లాండ్ దేశంలో నార్థాంప్టన్ అనే ఒక ప్రముఖమైన జిల్లా ఇంగ్లాండ్ దేశంలో. అయితే పాలర్స్బరీ అనే ఒక గ్రామంలో 1761 ఆగస్టు 17వ తేదీన విలియం కేరీ జన్మించాడు. చెప్పులు కుట్టుకునే వ్యాపారం చేసేవాడు. భారతదేశం అంధకారంలో ఉందని చెప్పులు కుట్టుకునే విలియం కేరీకి భారం కలిగింది. ఏ విధంగానైనా వీరు చీకటిలో అంటే లోకములో అంటే పాపములో ఉన్నారు, వాళ్ళకి యేసుక్రీస్తుని గురించి చెప్పాలి అని ఒక చెప్పులు కుట్టుకునే వ్యక్తికి దేవుడు భారాన్ని పెట్టాడు. అయితే విలియం కేరీ 1793 సంవత్సరంలో భారతదేశంలో అడుగుపెట్టాడు. విలియం కేరీ కలకత్తా చేరుకోవడానికి 4 నెలలు పడవ ప్రయాణం చేశాడు. 4 నెలల్లో బెంగాలీ భాష చదవడము, మాట్లాడడము నేర్చుకున్నాడు. భారతదేశంలో అడుగుపెట్టినప్పుడు భారతీయ భాష మాట్లాడాడు. 36 సంవత్సరాలు భారతదేశంలో ఉండి 44 భాషలు నేర్చుకున్నాడు. నిజంగా చాలా గ్రేట్ కదండి. 36 సంవత్సరాలలో 44 భాషలు నేర్చుకోవటం అంటే, ఇప్పుడు నేను పుట్టి 50 సంవత్సరాలైనా తెలుగు భాష మీదే పట్టు లేకుండా రాని పరిస్థితి అయితే 36 సంవత్సరాలలో 44 భాషలు నేర్చుకున్నాడు. 28 భాషల్లో క్రొత్త నిబంధన ఆయన పూర్తి చేశాడు. 17 భాషల్లో బైబిల్ పూర్తి చేశాడు. నీ చేతిలో బైబిల్ ఉంది అంటే కారణం ఈరోజు విలియం కేరీ. కనుక విలియం కేరీని బట్టి ఈ మాటలు వింటున్న మీరు ఒకసారి ప్రభువుని స్తుతించండి ఈ ఉదయకాలం ముందు. అంత మాత్రమే కాదు, మీ చేతిలో పెన్నుందా? అయితే ప్రభువుని స్తుతించండి. ఆ పెన్ను రావడానికి కారణం విలియం కేరీనే. మొట్టమొదటిసారి ఇంకు తయారు చేసింది ఆయనే. ఇదివరకు రోజుల్లో ఇంకు పెన్ను ఉండేది, ఇంకు పెన్ను. ఆ ఇంకు తయారు చేసింది విలియం కేరీనే. మీరు ఎప్పుడైనా రైలు ఎక్కారా, ట్రైన్ ఎక్కారా? ఆ రైలు బండి రావడానికి కారణం విలియం కేరీనే. భారతదేశంలో మొట్టమొదటిసారి స్టీమ్ ఇంజిన్ పెట్టింది ఆయనే. బ్యాంకులో డబ్బులు వేస్తున్నారా, బ్యాంకులో డబ్బులు తీస్తున్నారా? కారణం విలియం కేరీనే. భారతదేశంలో మొట్టమొదటిసారి బ్యాంక్కి పెట్టింది ఆయనే. ఉదయం లేచి ఈరోజు మీరు న్యూస్ పేపర్ చదువుతున్నారా? దానికి కారణం విలియం కేరీనే. ఎందుకంటే భారతదేశంలో తొలిసారిగా భారతీయ భాషలో వచ్చిన తొలి న్యూస్ పేపర్ ఆయనే ప్రవేశపెట్టాడు. ఈరోజు ఆడపిల్లలు కాలేజీకి వెళ్తున్నారా? లేడీస్ కాలేజీ ఉన్నాయి చూసారా? మనం దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే విలియం కేరీ ద్వారానే ఈ రోజున ఆడపిల్లలు కాలేజీకి వెళ్ళడానికి ఆడపిల్లల కాలేజీని ఏర్పాటు చేశాడు. మొట్టమొదటి ఆడవాళ్ళ కోసం కాలేజీ పెట్టింది ఆయనే. మీ తాత చనిపోయినా మీ అమ్మమ్మ బ్రతుకుందా? కారణం ఆయనే. ఇంతవరకు సతీ సహగమనం అంటే భర్త చనిపోతే భర్తతో పాటు భార్యను కూడా తీసుకెళ్లి కాల్ చేసేవాళ్ళు. ఇదంతా కూడా ఒక్కడు చేశాడు. ఇంగ్లాండ్లో దేవుని ఆత్మతో ప్రేరేపితుడై లేచి భారతదేశంలోనికి వచ్చి ఇన్ని కార్యక్రమాలు చేశాడు. ఈరోజు నీవు నేను ప్రభు కోసం చేస్తే ఎన్ని అద్భుతాలు జరుగుతాయి. నువ్వు ఆత్మీయంగా మేలుకుంటే
ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు కూడా నిన్ను అలా వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. నిజంగా చాలా గ్రేట్. విలియం కేరీ మన భారతదేశానికి వచ్చి ఒక చెప్పులు కుట్టి ఆయన వచ్చి నిజంగా ఇవన్నీ ఆడపిల్లల కాలేజీలు పెట్టి లేక రైలు కనిపెట్టి రైలు మార్గం పెట్టి బ్యాంకులను ఇవన్నీ కూడా నిజంగా దేవుడు విలియం కేరీని అద్భుతకరంగా వాడుకున్నాడు. విలియం కేరీని బట్టి ఈ ఉదయకాలం ముందు ముఖ్యంగా బైబిల్ మన చేతిలో ఉందంటే ఆయనే కారణం. దేవుణ్ణి మహింపరుద్దాం, ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ఈ ఉదయకాలం మందు విలియం కేరీని జ్ఞాపకం చేసుకోవటం ఎంతైనా మాకు ఆనందంగా ఉంది. ప్రతిరోజు బైబిల్ చదువుతున్నాం, బైబిల్ మాటలు వింటున్నాం అంటే విలియం కేరీని ఆయన ఎన్నో సేవ చేశాడు, ఎన్నో కార్యక్రమాలు చేశాడు భారతదేశంలో. నిజంగా ఇంగ్లాండ్లో ఉన్నప్పుడు అతని మీద మీరు భారాన్ని పెట్టారు. ఇండియా వెళ్ళాలి, దేవుని సువార్తను ప్రకటించాలని. మీకే ఘనత మహిమ ప్రభావాలు ఆలోపిస్తూ మా ద్వారా కూడా ప్రభువా అయ్యా కొన్ని సమాజంలో ఇతరులకి, సమాజమునకు, సంఘానికి మేలుకరంగా మా పనులు దీవెనకరంగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. ఈ ఉదయకాలం నీ మాటలు అందరికీ దీవెనకరంగా ఉంచి ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, బాప్టిజం పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా మీ దివ్యమైన దీవెన ఆశీర్వాదాలు వారికి నిండుగా మెండుగా దయచేసి ఈరోజు కార్యక్రమాలు తలపెట్టిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకొని ఘనత మహిమ ప్రభావాలు పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ ఉదయకాలం మందు మీ అందరికీ కూడా